అందరికీ నమస్తే. భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు. భీమవరంలో ఏపీ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ 4వ వార్షికోత్సవం పట్నంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్లూరు మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ పాలనలోని అంబేద్కర్ ఆశించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రక్షణ చట్టాలు అమలవుతున్నాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, వైఎస్ఆర్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చినమిల్లి వెంకటరాయుడు, కోడేరు విజయలక్ష్మి, అలుగు ఆనందశేఖర్ తదితరులు మాట్లాడారు. సరే చూడండి. నాలుగవ సభకు అధ్యక్షత వహించినటువంటి పార్లమెంట్ మండలికి మిత్రులు, సహచరులు, వైఎస్ఆర్సీపీ నర్సపూర్ జిల్లా ఇన్ఛార్జి చిన్నపల్లి నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారికి, సమావేశానికి చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, ముఖ్యులు, మిత్రులు అందరికీ ప్రస్తావించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక విషయం తెలియజేయాలి. నేను ఈ దేశాన్ని హిందువుల యొక్క ఆరాధ్య దైవంగా భావించేటువంటి కృష్ణ పరమాత్మచే ప్రభుత్వ భగవద్గీత పాలించాను. క్రైస్తవులు ఆరాధించే యేసు క్రీస్తును ఆరాధించినటువంటి బైబిల్ ద్వారా దేశాన్ని పాలించాను. ముస్లింలు ఆరాధించేటటువంటి ఖురాన్ ద్వారా ఈ దేశాన్ని పాలించదలుచుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగ వాహనాలుగా ఈ దేశాన్ని పాలిస్తానని నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మాటకు కట్టుబడినటువంటి రాజకీయ పార్టీకి చేరినటువంటి బిఆర్ అంబేద్కర్ గురించి, అంబేద్కర్ వాదన గురించి, అంబేద్కర్ ఆలోచన సామాన్య విషయం కాదు. కారణం ఏమంటే 1916 గుర్తుపెట్టుకోండి, 1916 ఒక నిమ్మల కులాలకు చెందినటువంటి వ్యక్తి అత్యంతమైనటువంటి పొద్దుగా పాటించడం వల్ల వారిని అమెరికా పంపేటటువంటి పరిశ్రమలు వారికి చిన్న అడ్డంకి వేస్తారు. వర్షంగా బాబా సాహెబ్ యొక్క చివరి నెహర్ అనేటువంటి పేరు ఈ యొక్క ఎస్టీ వర్గాలను ఈ నెహర్ అనేటువంటి పేరు ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశం అనేది కారణంగా తన విద్యను చూసేటటువంటి గురువు అంబేద్కర్ నా పేరు దీనివల్ల అన్ని అడ్డంకులు అధిగమిస్తా తర్వాత బాబాసాహెబ్ ఆయన పేరు చేసుకుని అంబేద్కర్ యొక్క మార్పు ప్రస్థానాన్ని భారతదేశం వచ్చి 1916 ఇంగ్లాండ్ సందర్భంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బిఆర్ అంబేద్కర్ బాగా చదువుకున్నారు. ఆయన రాజ్యాంగ నిర్మాత. కానీ ఆయన అద్భుతమైనటువంటి ఆర్థిక వేత్తనైనటువంటి విషయం పొరగట్టుకు దిగుతుంది. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఇంగ్లీష్ ఆయన సబ్మిట్ చేసినటువంటి ఆర్థిక ఏదైతే ఉంటుందో అంటే స్టాండర్డ్ ప్రకారం ప్రపంచంలో 5 ఆర్థిక విధానాలను సరి సమానంగా బిఆర్ అంబేద్కర్ యొక్క ఆర్థిక విధానాన్ని ప్రపంచ న్యాయంలో కూడా 1916 గురించి అద్భుతమైన ప్రతిపాదన ఆ రోజు ఆ కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆయన ఒక గొప్ప దాని తర్వాత వారు ఇంకా లండన్ లేదు, అక్కడ వారు విద్యను అభ్యసించారు. లండన్ లో భారతదేశం 1920లో భారతదేశం వాళ్ళు
ఇంత అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో వచ్చేటప్పుడు ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన గాంధీ గారు వారి నేతృత్వంలో సందర్భంలో అంబేద్కర్ మహాశయుడు భారతదేశానికి రావాలి. ఇంత గొప్ప విద్యగలిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒకరిగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో వీరందరూ కూడా బాబాగారు త్యాగేసేవారు. అప్పటికి 1924 ఉదయించడానికి ఈ యొక్క నెహ్రూ గారు భారత రాజకీయాల్లో జరిగింది. 1922 గాంధీ గారు ప్రకటించారు. దేశంలో తన తీవ్రమైన 1922లో ఉత్తరప్రదేశ్ లో చదివించాలనేటువంటి చోట 25 కాల్చి చంపివేసిన కారణంగా చెప్పి గాంధీ గారు దాంతో ఆయన మీద తీర్పు వహించి సిఆర్ దాస్ మోదీలకు మీరందరూ స్వతంత్ర పార్టీ పెట్టడం జరిగింది. అట్టి సమయంలో నెహ్రూ గారు నేను కూడా ఇంగ్లాండ్ నుంచి రావాలి. ఇంగ్లాండ్ లో చదువుకున్నారు. ఏ ఒక పాస్ కానిటువంటి పరిస్థితి వారు కూడా ఈ పరిస్థితి ఉత్తీర్ణులు కాలేదు. ఒక పక్క ఉత్తీర్ణత కానటువంటి వ్యక్తికి ఏమో పట్టించేది అభివృద్ధి దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రపంచంలో అత్యంత మేధావులుగా మారినటువంటి బాబాసాహెబ్ని కేవలం అంబేద్కర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవానికి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే అన్ని ఈ రకమైనటువంటి నేపథ్యంలో వారి నడుపుతున్నటువంటి సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు 1927 ప్రపంచంలో అన్ని దేశాలు ఇంగ్లాండ్లో తీసుకుంటే సైమన్ కమిషన్ చెప్పి కమిషన్ ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ వ్యతిరేకించడం చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేశారు. సైమన్ కమిషన్ కలిసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ కావడం వారు భారతదేశంలో అప్పటికి 1929 సంవత్సరాలు జరిగినటువంటి ఐదు సమావేశాల్లో ఇంగ్లాండ్కి చెందినటువంటి నేతాలకు కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ కూడా బిఆర్ అంబేద్కర్ గారికి ఆహ్వానించడం జరిగింది. 1932లో వారు సెటిల్ చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు భారత ప్రభుత్వం ఆధారంగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆధారంగా భారతదేశంలో ఉన్న కారణంగా ప్రజాస్వామ్యంలో మాకు ప్రజా ప్రాతినిధ్యం లేని పరిస్థితుల్లో ఆ హక్కులను నిర్వహించేటటువంటి రాజ్యాంగపరమైన హక్కు మాకు లేదు కాబట్టి మాకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు కావాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి అభ్యర్థనలు 1935 భారత ప్రభుత్వంలో ఈ దేశంలో మొట్టమొదటిసారి దళితులకి రాజ్యాధికారం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా 1935లో ఈ హక్కు ఎప్పుడైతే వచ్చిందో ఈ హక్కుకి దేశంలో ఉన్నటువంటి ఈ బహుజనుల అగ్రవర్ణాలు మధ్యన తెలంగాణ ప్రాంతాలు తీసుకోవాలని గాంధీ గారు ఎర్రవాళ్ళలో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన సత్యాగ్రహం ఏమంటారంటే వారి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తే దేశంలో ఉన్నటువంటి వ్యాపారాలకు అంబేద్కర్ గారి దర్శనాలు మీరు ఒకసారి ఆయన గాంధీ గారితో సంబంధం జరిగితే దీన్ని విరమించడానికి ఆయన ఆయన ఎర్రవాళ్ళలో గాంధీ గారితో సంప్రదింపులు జరగడం. ఆ సంప్రదింపులు చదువుకుంటే ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కాకుండా ప్రత్యేకమైనటువంటి స్థానాలను దళితులకి రాజ్యాంగాన్ని అడ్డపెట్టడానికి వారి విలువలకు ఇదే కాంగ్రెస్కి అంబేద్కర్ కుదిరినటువంటి గాంధీ గారి సమస్యలు ఎర్రవాళ్ళలో కుదిరిన ఇంగ్లీష్ లో ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితుడికి తమ రాజ్యాధికారాన్ని పాలించేటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించినటువంటి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి దళితులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక హక్కుని కల్పించి ఇది 1935లో వారి యొక్క ఆలోచన ద్వారా భారత రాజకీయాలను సంపూర్ణంగా ఉపయోగించి కూడా దళితుల యొక్క రాజ్యాన్ని
35 జరిగిన తర్వాత 1940 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని 1945 రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇంగ్లాండ్ భారతదేశాన్ని పాలించే శక్తి దాన్ని కోల్పోయింది. కోల్పోయిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం కూడా అక్కడ అట్లీస్ట్ దేశంలో ప్రభుత్వం మారింది. ఎన్నికలు జరిగి 1940 తర్వాత ఆ రాజస్థాన్ కొనుగోలు చేసిన నాయకుడి ఇరవై సమాజం మీద గోవా తర్వాత రెండు ప్రభుత్వం ఈ రోజు కమిటీ వారందరూ నన్ను ఆహ్వానించినందుకు, నన్ను భాగస్వామ్యం చేసి పిలిచినందుకు ముఖ్యంగా మధు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేళ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ వేళ మన అందరం కూడా అందరికీ కింద స్థాయి ఫలాలు అందుతున్నాయి అంటే ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకురావడం వల్ల దానిని ఈ వేళ నరేంద్ర మోడీ గారు అమలు చేయడంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయాలకి అన్నిటికీ కూడా పీఠం వేసి ఈ వేళ పేదరికం అనేది ఉండకూడదు, సుపరిపాలన ఉండాలని మోడీ గారు ఈవేళ అంత్యోదయ అంటే కింద స్థాయి వారికి కూడా ఫలాలు అందాలని ఆయన చేసే కృషి అంబేద్కర్ గారు కళ నెరవేరిందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఏదైతే మన అందరం కూడా సమాన భావంతో కలిసిమెలిసి పనిచేసి మన అభివృద్ధికి సాటుకోవాలి. ఎందుకంటే కులాలు మతాలు ఏది వేరైనా మనందరం కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒక తెలుగు వారుగా మనం భావించి అందరం కూడా కలిసిమెలిసి ముందరికి సాగిన రోజునే అభివృద్ధి అనేది చూడగలుగుతాము. ఈవేళ అందరూ కూడా సుభిక్షితంగా ఉన్నాము అంటే ఈవేళ అభివృద్ధి. మేము 11 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన మీకు తెలుసు, అనేక రకాలుగా అభివృద్ధి ఎంత వరకు అన్నది మీరు అందరూ చూస్తున్నారు. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఏదైతే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చే నాటికి అమృత కాలం నరేంద్ర మోడీ గారి కళ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కులాలు వారందరికీ కూడా కింద నుంచి కూడా వారికి అన్ని ఫలాలు అందాలి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మోడీ గారు చేసే ప్రయత్నం. ఆ భాగంలో నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను ఉన్నందుకు కూడా గర్వంగా భావిస్తున్నాను. పెద్దలు మా పాత వెంకటనారాయణ గారు నిరంతరం అందరి గురించి శ్రమపడి ఆలోచించే వ్యక్తి. వారు ఉండగా ఇక్కడ మేము వేదిక మీద మాట్లాడటం అన్నది సభలో కాదు, ఆయన మీకు అనేక విషయాలు మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఈ అంబేద్కర్ ఈ ఏదైతే ఈ కమిటీ హాలు కూడా ఆ ఫోటోస్ నేను ఇప్పుడే అడిగాను, అందరూ బ్రాహ్మణ కులాల వారు అనేక పార్టీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత అందంగా మనం కలిసిమెలిసి పనిచేసుకుంటే ఎంత అందమైన ఆదాయం ఏర్పడిందని. అలాగే ఈ రోజు ఈ కమిటీ ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మందికి సేవా కార్యక్రమాలు నేను అనేక విషయాలు ఇప్పుడే మా వెంకటేశ్వర గారు ఎస్పీ ఆయన చెప్పడం జరిగింది, బెనర్జీ గారు చెప్పడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా కూడా వీళ్ళు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున సమస్యలు పరిస్థితి చేయటం, కింద ఏ గొడవలు ఉన్నా సరే ఎక్కడైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా అనేక ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా ఈ 4వ సంవత్సరంలో ఉన్నది ఫౌండేషన్ ద్వారా మీరందరూ కమిటీ వారు పెద్ద ఎత్తున చేసే సేవ నేను అభినందిస్తున్నాను. వీరికి సందర్భంగా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని దేవుని ద్వారా సృష్టించబడినటువంటి గాలి దేవుడు అన్ని కూడా దేవుడి ద్వారా సృష్టించబడాలి. ఈ సృష్టించబడినటువంటి దేవం అందరినీ సమానంగా అనుభవం దేవుడి ఆజ్ఞం. అయితే కొన్ని పరిస్థితుల్లో కొన్ని దుష్టశక్తులు లేకపోతే ఉన్నటువంటి కాలమాన ప్రమాణంలో ఉన్నటువంటి వైద్యుల వల్ల ఎవరైతే వెనకబడ్డారో కులాలను చెప్పలేదు కానీ ఆర్థికంగా సామాజికంగా ఎవరు వెనకబడ్డారు వారందరి అభివృద్ధిలో ఒక రాజధానిని సృష్టించినటువంటి సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగంలో హక్కులన్నింటినీ కూడా సమానంగా ఆ రాజ్యాంగం జరగాలి అంటే అది ఎంత కాలం ఉన్నా మనం రాసిందే రాదు. మన హక్కులని
సాధించుకోవాలి, పోరాటం చేసి సాధించుకుంటేనే ఆయన చెప్పినటువంటి హక్కులు మనకి కలగాలంటే పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప వ్యాధించినంత కాలం కూడా ఎంతకాలం ఉన్నా ఎవరిపడినటువంటి వాళ్ళు వెనకబడి ఉంటారు, ముందుకు ఉంటారు. అది మనకి జనజనగా మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఆశయాల సాధన అంటే ఒక వ్యక్తి వాళ్ళ కాదు కనుక ఒక సంఘపరంగా సాధించుకోమనేటువంటి విషయాన్ని అందులో కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ప్రాంతీయ తత్వాల్లో ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఏ రకంగా ఎన్ని సంఘాలున్నా అందరి యొక్క ఆశయంలో అందరూ సమానంగా దేవుడిన ఏదైతే శిక్షణలో ఆ ఫలాలన్నింటి మనం అందరూ సమానంగా పట్టుకోవాలనేటువంటి దృక్పథంలో అది జరగాలంటే ఈ వివిధ సంఘాలన్నీ కూడా ఒక దేశీయ మన పాలన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. మన తరం అయిపోయింది, మన పెద్ద తరం అయిపోయింది, కానీ మన తర్వాత తరం వచ్చే పిల్లలందరూ కూడా ఈ సమాజంలో అందరూ ఎదురు వాళ్ళ తక్కువగా పట్టుకోవాలి, సమాజంగా పట్టుకోవాలనేటువంటి ఆలోచన. కాబట్టి మనం ఏదైతే ఈ దేశీయ ఆచరణలు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క దేవుడి ఆత్మీయాలకు మనం ఎలా ప్రయాణం చేస్తున్నటువంటి సాధన పాల్గొంటుంది మీరు చేసినటువంటి కృషితో మీరు కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీతో అన్ని ప్రయాణం చేయడానికి సిద్ధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ అయ్యారు నాకు ధన్యవాదం వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి కులమత భేదాలకు సమన్వయంగా చేసే మన అంబేద్కర్ జయంతికి మరి అంత సంతోషంగా ఉండము. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ జయశ్రీలో చేరి కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జయశ్రీలో చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఏంటంటే మనల్ని మనం గౌరవించడం, ఏపీ భోజనం చేసి భోజనం అయినటువంటి వాళ్ళని ఏ పదవిలో తీసినా ఏ పార్టీ కానీ అది కులపరమైన పదవి కావచ్చు లేకపోతే పార్టీ పదవులే కావచ్చు, ఏ పదవి వచ్చినా మనల్ని మనం సత్కరించుకోవాలి, మనం గౌరవించుకోవాలనే నినాదంతో మేము దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే బహుజనమైనటువంటి వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి వాళ్ళకి జరిగే ఇబ్బందుల గురించి మాకు తెలియజేసినప్పుడు మేము వారి పక్షాన్ని నిలబడి మా యొక్క టీంలో ఎక్కువ మంది అడ్వకేట్స్ ఉన్నారు. మా యొక్క సలహాలు సూచనలు ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ముందుకెళ్తున్నాం. ఎవరైనా ఇబ్బందులు ఉన్న యాక్సిడెంట్ల గురైనా మా వంతు సహకారంగా ముందు వారికి హాస్పిటలైజేషన్కి మేము వెళ్ళి పరిగణించి వారి ఇబ్బందులు గమనించి అక్కడ అమౌంట్ కట్టి హాస్పిటల్లో మేము వారితో పాటు వారికి ఏ ప్రత్యేకమైన సహకారం కావాలన్నా అలాగే ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే అధికారుల పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే మేము పక్షాన్ని నిలబడి పోరాడి మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే చాలా కార్యక్రమాన్ని కాంప్లైంట్ కూడా మేము అందించడం జరిగింది. ఇటీవల వచ్చినప్పుడు ప్రాంతంలో 4 పంచాయతీల్లో ఆర్టీఓ రాజధాని సుమారు 2 లక్షల వేలు వంట సంబంధించి మేము మా ఏపీ పోలీస్ స్టేషన్ తరఫున పంచిపెట్టడం వాళ్ళకి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఏపీ పోలీస్ స్టేషన్ పక్షాన ఎవరికైనా చల్లా తీసుకోకుండా కమిటీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కూడా ఎంతో ఎంతో కష్టపడి వారి స్వశక్తితో వారి యొక్క నిధులతో వాళ్ళు ఆ సమాజంలో జరిగేటటువంటి ఎటువంటి అన్యాయాలైనా ఎదురిస్తూ వాళ్ళ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిజంగా కూడా ఏపీ భోజన చేసే సభ్యుల యొక్క ప్రొఫైల్ చూస్తే అందరూ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరో కోటీశ్వర్లు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ కొత్త ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి, రేపు మోడీ గారి కార్యక్రమం ఉంది, యాక్చువల్ నిర్ణయించుకోవాలి. కానీ ఏపీ భోజనం చేస్తూ ఆయనకు ఉన్న అనుబంధం బట్టి ఈరోజు మన ప్రోగ్రాం కొంచెం ముందు పెట్టుకుని మనం వచ్చారు. కాబట్టి నాకు ధర్మ సిద్ధాంతం తెలియదు, కానీ చంపబడ్డ చోటే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాను.
నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది. నన్ను బాధితుడని పిలవకండి, నేను కవిని, అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశ ముఖ చిత్రంగా ముద్రించండి. మీకు చేతనైతే నా శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన రవణని వినిపించి విధులు వనాన్న వికసిస్తా అని ఈ దేశ చరిత్రని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ నాగరికతని అధ్యయనం చేసి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా